ఆదికాండము 49వ అధ్యాయం 22వ వచనం. యాకోబు తన యొక్క వృద్ధాప్య దశలో తన కుమారులు అందరినీ దీవించాడు. ఆ క్రమంలో యేసేపును గురించి చెప్తూ అతడు ఫలించెడు కొమ్మ అని చెప్పాడు. నిజంగా యేసేపు జీవితము ఫలభరితముగానే ఉంది. పొతిఫారు ఇంట్లో విచారణకర్తగా ఉన్నాడు. చెరసాలలో ఖైదీలందరూ అతని చేత అప్పగించబడ్డారు. ఐగుప్తు దేశం అంతటి మీద అతడు అధికారిగా నియమించబడ్డాడు. అతడు ఏ స్థలంలో ఉన్నా ఫలించిన కొమ్మగానే ఉన్నాడు. దానికి కారణం ఏంటంటే మొట్టమొదటిగా యేసేపు దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. ఆదికాండం 39వ అధ్యాయంలో వచ్చిన యెహోవా యేసేపునకు తోడయుండెనో, ఈ మాట ఇంగ్లీష్ అనువాదంలో ఇలా ఉంది, ద లార్డ్ వాస్ విత్ జోసెఫ్. విత్ అనే పదమునకు తో అని అర్థం, అనగా యెహోవా యేసేపుతో ఉండెనో అని అర్థం. ఏ వ్యక్తి కూడా ఇతరుల ప్రమేయం లేకుండా మరొక వ్యక్తితో కలిసి ఉండలేరు. ఇక్కడ యెహోవా యేసేపుతో ఉన్నాడు అంటే లాజిక్ గా మనము ఆలోచిస్తే యేసేపు యెహోవాతో ఉన్నాడు అని అర్థం. నిజంగా ఈ స్థితిని యేసేపు జీవితం అంతట్లో మనం చూడగలం. అతడు ఏం పని చేసినా ఏం మాట్లాడినా దేవుడు దేవుడు అనే పదం లేకుండా అతడు మాట్లాడలేదు. పొతిఫర్ భార్య శోధించినప్పుడు దేవుడికి విరోధంగా నేను పాపం ఎలా చేస్తా అన్నాడు. అలానే ఫరో కల భావం చెప్పమన్నప్పుడు దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇస్తాడని చెప్పాడు. అతడు సంతానము పొందుకున్నప్పుడు దేవుడు నన్ను అభివృద్ధి పొందించాడని చెప్పాడు. ఇలా ప్రతి అడుగులో దేవుడు అని సంబోధించడం ద్వారా దేవుడితో ఎంతో మంచి సహవాసాన్ని కలిగి ఉన్నాడని మనం అర్థం చేసుకోగలం. నూతన నిబంధనలో యేసుక్రీస్తు చెప్పిన మాట కూడా ఇదే, ఎవడును నా యందు నిలిచిండెనో నేను ఎవని యందు నిలిచిండెనో వాడు బహుగా ఫలించును అని ప్రభు చెప్పాడు. యేసేపు జీవితంలో అది అక్షరాల సత్యం. మనం కూడా దీవించబడాలంటే, మనం కూడా ఆశీర్వించబడాలంటే మనం దేవునితో సహవాసం చేయాలి. ఎవరైతే దేవునితో సహవాసం చేస్తారో వాళ్ళ జీవితంలో ఫలిభరితంగా ఉంటారో దేవుడు వాళ్ళని దీవిస్తాడు, వాళ్ళకి సహాయం చేస్తాడు. నీ జీవితం కూడా ఫలిభరితంగా ఉండాలంటే, నీ జీవితం కూడా ఏం చేసినా సరే ఆ సక్సెస్ జయం చూడాలంటే అది యేసేపు లాగా దేవునితో సహవాసం చేయడం మొదలుపెట్టు. దేవునితో పాటు నడువు, దేవునితో సహవాసం చేయి, ప్రార్థన చేసుకో, బైబిల్ చదువుకో.